సంతోషమైనది. అమ్మలు, చిన్న విన్నపము. ఆడబుద్ధి మాని వారిని కొంతకాలమిచ్చట ఉండనిండు. అటులనే నారదా, వీరిని ఏదైనా వసతి అయిన చోట విడిచి వెళ్ళదము. పార్వతి, ఈ రాజ్యము నేడు చోళరాజు కడు ధర్మాత్ముడు. పూర్వజన్మమును నాకై తపమాచరించినాడు. అతని ఇంట కొన్నాళ్లు ఆతిథ్యము స్వీకరించునని ఆనాడు వరమొసగితిని. మమ్ములను అతనికి అప్పజెప్పిన అతని అభీష్టము నెరవేరను. అయిన దయచేయండి స్వామి, రాజధానికి పోవుదము. అమ్మలు, అమ్మలు, ఏమిటి ఈ వేషములతో మీరు వీధుల వెంట వెళ్ళదరా? అమ్మలు, ఇది భూలోకము. ఇచ్చట సునకము నుండును. నా మాట విని వేషములు మార్చండి. అటులనే నారదా. నారాయణ నారాయణ. ఎవరమ్మా మీరు? గోపకాంతరం మహారాజా, ఈ ఆవుని దూడని మీకు అప్పచెప్పి పోదామని వచ్చాం. అప్ప చెప్పడానికా, అమ్మకానికా? ఆవులు నమ్ముకునే అపసారలం కాదు మహారాజా,